హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. ఫైనల్లీ ఇండియా ఇంటూ ది ఫైనల్స్. మనం ఫైనల్స్ కి వెళ్తున్నాం. ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, ఎవరి వల్ల మ్యాచ్ గెలిచింది, ఎలాంటి సమయాల్లో ఎలాంటి వికెట్స్ పడటం వల్ల మనకి కొంచెం ఫేవర్ జరిగింది, లెట్స్ డిస్కస్. ట్రావిస్ హెడ్ మనకి ఇండియా అంటే ఎప్పుడు బాగా ఆడతాడు. అతన్ని ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత బెటర్ అని మనం అనుకున్నాం. అఫ్ కోర్స్ మంచి స్టార్ట్ ఇచ్చాడు, 40 దాకా వెళ్ళాడు. వరుణ్ చక్రవర్తి రాగానే ఒక ట్రై చేశాడు 6 కోసం, వర్కౌట్ కాలేదు. శుభ్మన్ గిల్ నుంచి టెరిఫిక్ క్యాచ్. స్లోగా ఎలెక్స్ క్యారీ, స్టీవెన్ స్మిత్ ఆడటం మొదలు పెట్టారు. ఓకే, కొంచెం పార్ట్నర్షిప్ చాలా డేంజర్ గా మొదలైంది. నా దృష్టిలో అకార్డింగ్ టు మీ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ విచ్ టర్న్స్ ఇండియా టు ఫేవర్, స్టీవ్ స్మిత్ వికెట్. స్మిత్ కనుక ఆ టైంలో మొహమ్మద్ షమీకి ఫుల్ టాస్ బాల్ కి అవుట్ అవ్వకపోయి ఉంటే డెఫినెట్లీ 300+ స్కోర్ వచ్చేది. మన ఇండియాకి చాలా కష్టం అయిపోయేది. బై లక్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, స్మిత్ ఆ టైంలో అవుట్ అవ్వటం మనకి చాలా కలిసి వచ్చింది. 267 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మ్ చేయలేదు. కావాలని అవుట్ అయింది ఏం కాదు, ఇన్సైడ్ ఎడ్జ్ తగిలింది శుభ్మన్ గిల్ కి. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సాలిడ్ ఇన్నింగ్స్ ఆడారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ చాలా కన్సిస్టెన్సీగా సింగిల్స్, టూస్ మీద ఫోకస్ చేస్తూ గేమ్ ని ముందుకు తీసుకెళ్లాడు. హార్దిక్ పాండ్యా నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చింది. అఫ్ కోర్స్ తను అగ్రెసివ్ గా ఆడాడు, 6 కోసం ట్రై చేశాడు, వర్కౌట్ అయింది, కొన్ని 6లు పడ్డాయి. అదే 6 కొట్టే ప్రయత్నంలో లాస్ట్ లో అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ లో 6 తో కంప్లీట్ చేశాడు. వెల్ ప్లేడ్ ఇండియా, వెల్ ప్లేడ్ ఆస్ట్రేలియా కూడా నా దృష్టిలో బాగా ఆడినట్టే. వాళ్ళ మెయిన్ టీం కాదు ఇది, వాళ్ళ మెయిన్ టీం ఉండే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ ఇండియన్ టీమ్, సీ యు ఇన్ ఫైనల్స్.